ప్రపంచంలో శాంతి, స్థిరత్వం ఉన్నప్పుడే ఆర్థిక, రాజకీయ ఎదుగుదల సాధ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలు తన కల అని, అందులో భాగంగానే సార్క్ దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఢిల్లీలో రైజినా డైలాగ్ పేరిట నిర్వహిస్తున్న భౌగోళిక, రాజకీయ సదస్సును ప్రారంభించిన ప్రధాని ప్రపంచానికి భారతదేశం ఎదుగుదల అవసరమని గుర్తు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న తమ కోరిక బాహ్య ప్రపంచంతో ముడిపడి ఉందన్న మోదీ పౌరుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. అయితే శాంతి మార్గంలో భారత్ ఒంటరిగా ప్రయాణించలేదని, పాకిస్తాన్ కూడా అదే బాటలోకి రావాలని మోదీ స్పష్టం చేశారు. విజన్ ఫర్ అవర్ నేబర్హుడ్ పుట్స్ ఎ ప్రీమియం ఆన్ పీస్ఫుల్ అండ్ హార్మోనియస్ టైస్ with entire South Asia. That vision had led me to invite leaders of all SAARC nations, including Pakistan, for my swearing in. For this vision, I had also traveled to Lahore. But India alone cannot walk the path of peace. It also had to be Pakistan's journey to make. Pakistan must walk away from terror if it wants to work towards dialogue with India.